హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నిన్నటి మార్కెట్ని మనం ఒక 1 మినిట్ అయితే అనలైజ్ చేద్దాం. నిన్న బ్యాంక్ నిఫ్టీ 50,000 రౌండ్ లెవెల్ని బ్రేక్ చేసి డే మొత్తం ఆ 50,000 లెవెల్ని రెస్పెక్ట్ చేస్తూ యాజ్ అ రెసిస్టెన్స్గా మార్కెట్ అయితే టువర్డ్ డౌన్ సైడ్ అయితే మూవ్ అయింది. నెక్స్ట్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ విషయానికి వస్తే నేను ఈ లెవెల్లో ఉన్న బయర్స్ని కన్సిడర్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ లెవెల్లో ఉన్న సెల్లర్స్ని కన్సిడర్ చేస్తున్నా. ఈ లెవెల్లో ఉన్న సెల్లర్స్ని నేను కన్సిడర్ చేయట్లేను, ఎందుకంటే if you place a FIBO from this level to this level almost 0.6% అయితే రిట్రేస్ అయింది. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడున్న సెల్లర్స్ ఏదర్ కాస్ట్ అన్న ఎగ్జిట్ అయిపోయి ఉండాలి, లేదంటే స్మాల్ ప్రాఫిట్తోనన్నా ఎగ్జిట్ అయిపోయి ఉండేది. సో ఇప్పుడు మనకున్నది ఈ బయ్యర్స్ అండ్ నెక్స్ట్ ఈ సెల్లర్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 50,000 రౌండ్ నెంబర్ కూడా ఉంది. ఇవాళ మార్కెట్ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అయింది. ఈ గ్యాప్ అప్ వల్ల ఇక్కడ ఉన్న సెల్లర్స్ ఆల్మోస్ట్ ఏదర్ కాస్ట్ అన్న ఎగ్జిట్ అయి ఉండాలి, లేదంటే స్మాల్ ప్రాఫిట్తోనైనా ఎగ్జిట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఉంది మనకి ఎవరు, ఈ బయ్యర్స్. డెఫినెట్గా మార్కెట్ అయితే ఈ బయ్యర్స్ యొక్క ఎస్ఎల్ని హంట్ చేయడానికి అయితే కంపల్సరీ డౌన్ సైడ్ రావాలి. మార్కెట్ చూడండి అదే పని చేసింది. నెక్స్ట్ ఈ బయ్యర్స్ యొక్క ఎస్ఎల్ కూడా హంట్ చేసింది. ఇక్కడ లాజిక్ అబ్జర్వ్ చేస్తే మీరు ఈ బయ్యర్స్ యొక్క ఎస్ఎల్ హంట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి 50,000 అనే రౌండ్ లెవెల్ ఉంది. ఈ రౌండ్ లెవెల్ దగ్గర మీరు ఒకవేళ ఆప్షన్ చేంజ్ డేటా కనుక చూస్తే లాట్ ఆఫ్ పొజిషనల్ ప్లేయర్స్ అయితే చాలామంది ఈ రౌండ్ లెవెల్ దగ్గర ఉన్నారు, 50,000 రౌండ్ నెంబర్ దగ్గర. సో ఈ పొజిషనల్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఏంటంటే అంత ఈజీగా మార్కెట్ టువర్డ్స్ అప్ సైడ్ అయితే వెళ్ళనియర్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ పొజిషనల్ ప్లేయర్స్ టువర్డ్ డౌన్ సైడ్ అయితే డ్రాగ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ రిటైలర్ సైకాలజీ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేస్తారు. మార్కెట్ 3 టైమ్స్ ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసి టువర్డ్స్ అప్ సైడ్ అయితే మూవ్ అయింది. సో 4th టైం డెఫినెట్గా బ్రేక్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. మార్కెట్ అలానే బ్రేక్ చేసింది విత్ ఎ బిగ్ క్యాండిల్స్ కూడా చాలా బిగ్ అయితే ఫామ్ అయ్యాయి. సో కొద్దిగా రిట్రేస్మెంట్ రాగానే దే ట్రై టు ఎంటర్ టువర్డ్స్ సెల్ సైడ్. సో ఈ లెవెల్లో ఎంటర్ కావడానికి ట్రై చేస్తారు బై కీపింగ్ ద స్టాప్ లాస్ అట్ దిస్ పాయింట్. నెక్స్ట్ మూవ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ సెల్లర్స్ అండ్ నెక్స్ట్ ఈ సెల్లర్స్ యొక్క ఎస్ఎల్ని హంట్ చేస్తూ మార్కెట్ టువర్డ్స్ అప్ సైడ్ అయితే మూవ్ అయింది. ఇది ఒక రీజన్. నెక్స్ట్ రీజన్ చూస్తే ఈ లెవెల్లో 49,700 దగ్గర లాట్ ఆఫ్ పొజిషనల్ ప్లేయర్స్ అయితే చాలామంది ఉన్నారు. సో వాళ్ళు మార్కెట్ని అంత ఈజీగా టువర్డ్స్ డౌన్ సైడ్ అయితే డ్రాగ్ చేయరు. అండ్ నెక్స్ట్ ఈ లెవెల్లో ఉన్న రీటైలర్ సైకాలజీ చెప్తా చూడండి. ఎప్పుడైతే మార్కెట్ ఈ 50,000 రౌండ్ నెంబర్ని బ్రేక్ చేసిందో డెఫినెట్గా ఒక చిన్న రీట్రేస్మెంట్ కోసం అయితే వెయిట్ చేస్తారు. ఈ మూమెంట్లో డెఫినెట్గా బయర్స్ అయితే ఎంటర్ అయ్యి ఉండరు, బికాస్ ఎంటర్ అయ్యే ఛాన్స్ కూడా మార్కెట్ అయితే తీయలేదు. సో ఈ చిన్న రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి ఈ లెవెల్లో ఎంటర్ కావడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైతే ఈ లెవెల్లో ఎంటర్ అవుతారో నెక్స్ట్ మూవ్ కనుక చూస్తే ఈ లెవెల్ వాళ్ళు ఎస్ఎల్ హంట్ చేస్తూ మార్కెట్ డౌన్ సైడ్ అయితే మూవ్ అయింది. నెక్స్ట్ ఈ లెవెల్లో ఉన్న సైకాలజీ చెప్తాను వినండి. ఎప్పుడైతే మార్కెట్ ఒక బేస్ ఫామ్ చేసి ఈ లెవెల్ని బ్రేక్ చేసిందో, ఈ లెవెల్ 50,000 అండ్ నెక్స్ట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసి రిట్రేస్ తీసుకుందో, రిటైలర్స్ ఎలా థింక్ చేస్తారు, మార్కెట్ బ్రేక్ అయింది అండ్ నెక్స్ట్ కొద్దిగా రిట్రేస్మెంట్ కూడా వచ్చేసింది, సో ఈ లెవెల్లో సెల్ చేద్దామని చెప్పి సెల్ చేస్తారు బై కీపింగ్ ద స్టాప్ లాస్ అట్ దిస్ పాయింట్. ఈ లెవెల్లో సెల్ చేయగానే వాళ్ళకి కొద్దిగా ప్రాఫిట్ చూపించి నెక్స్ట్ మినిట్ టువర్డ్స్ అప్ సైడ్ అయితే మూవ్ అయింది. వాళ్ళు ఎస్ఎల్ హిట్ చేస్తాం.